వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 99. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ఇవాళ మనతో పాటు థ్యాంక్ యూ డియర్ అంటూ ఒక ఫిలిం మన ముందరికి రాబోతుంది August 1st. సో మూవీ టీం మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటిని. హలో అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? సో బాగున్నాను నేను. ఫస్ట్ మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగాలి, ఏంటంటే మీరు సినిమా వస్తుంది కాబట్టి, రిలీజ్కి దగ్గరకు వచ్చింది కాబట్టి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఎక్సైట్మెంట్తో ఉన్నారా, క్యూరియాసిటీతో ఉన్నారు, ఎలా ఉన్నారు? ఒక ఎగ్జామ్ రాసాం కదా, ఎగ్జామ్ లో రిజల్ట్ కోసం ఎలా చూస్తాము అంతే. ప్రతి సినిమా ప్రతి డైరెక్టర్ కి ఒక ఎగ్జామ్. ఓకే, 100 సినిమాలు చేసిన డైరెక్టర్ గారికైనా కానీ 101 సినిమా వస్తుందంటే ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రేక్షకుడే. ఓకే, ఎగ్జామ్ అంతే. సూపర్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ నా ఫేస్ లోనే కనిపిస్తుంది కొంచెం కొంచెం అక్కడక్కడ. అవును బ్రో, మీరు? ఎక్సైటెడ్ మెయిన్ ఇంకా ఎక్సైట్మెంట్ సంతోషంగా అనుకున్నారంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఫిల్మ్, దాని గురించి ఆయన ఎక్సైట్మెంట్ ఎలా ఉందో తెలియదు. సార్ మీరు ప్రొడ్యూసరే కాదు, లిరిసిస్ట్ కూడా. అసలు చాలా బాగుంది సాంగ్ అయితే. సో ఏంటి ప్రొడ్యూసర్, లిరిసిస్ట్ ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సాంగ్స్ రాయడం నుంచి స్టార్ట్ చేశాను. బట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం నేను కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అప్పుడు అవ్వలేదు. నా కెరియర్ నేను చూసుకుంటూ పోతున్న టైంలో శ్రీకాంత్ అన్న పరిచయం అయ్యాడు. సో అటు నుంచి అట్ట ఎలాగో మనమే ఓన్ ప్రొడక్షన్ మందే ఉంది, సో మనమే ట్రై చేద్దాం. సో మన ఇక్కడ నుంచి ఎలాగో స్టార్ట్ అవ్వాలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అని చెప్పి ఇక్కడ నుంచి ఒకసారి వినిపించారు పాట, బాగుంది, అదే పెడదాము మన సినిమాకి. మన సిచ్యువేషన్ కరెక్ట్గా సరిపోతుంది కదా. ఒక సాంగ్తో మొదలైన మా ప్రస్థానం, అదే సాంగ్కి ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు, నేనే డైరెక్టర్ అయ్యాను. సూపర్. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్, మొత్తం 24 క్రాఫ్ట్స్ మీ మీద వేసుకుని మొత్తం నడిపించాలి కాబట్టి, సో చెప్పండి ఎలా అనిపించింది ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు? మీ ఫీలింగ్ ఏంటి? అసలు స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి పుట్టింది ఈ స్టోరీ అనేది? స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. ఓకే, సమాజంలో జరుగుతున్న పాయింట్ తీసుకున్నాం, వరల్డ్ బర్నింగ్ ఇష్యూ అది. ఓకే, సో దీనికి ఒక 2 ఇన్స్పిరేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన అనసూయ గారు చేసినటువంటి థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా. ఓకే, లాక్డౌన్లో వచ్చింది ఇది. తక్కువ బడ్జెట్లో, తక్కువ మంది ఆర్టిస్టులు, తక్కువ లొకేషన్లో చేశారు. అదొకటి, అట్లాగా ఏదైనా చేద్దామనిపించింది. తర్వాత ఒక ఇరాన్ ఫిల్మ్, ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో చూశాను. దాని నుంచి ఇన్స్పిరేషన్ అయ్యేసి ఓకే ఇటువంటి పాయింట్ మనం దాన్ని తీసుకుని మనం చేయొచ్చు. మొన్న మా ఫిల్మ్ కూడా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో వాళ్ళ షో కూడా వేశారు. అక్కడ నేను అక్కడే ఇరాన్ ఫిల్మ్ షోస్ అక్కడే జరుగుతాయి, వాళ్ళు కూడా మన సినిమా అక్కడ వేసాము. అక్కడ ఆ సినిమాలో ఈ సినిమా కంపేర్ చేసుకొని ఒక మంచి మెసేజ్ పాయింట్ని కమర్షియల్గా చెప్తే ఎలా ఉంటుంది, ఒక కామెడీగా సస్పెన్స్ జోనర్ చెప్తే ఎలా ఉంటుంది. ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వస్తే అన్నీ కూడా సస్పెన్స్ జోనర్స్ బాగా పోతున్నాయి, హారర్ జోనర్స్ పోతున్నాయి. సో ఆ ప్లాట్ఫామ్ జోనర్స్కు మనం క్యాచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చేసామండి. దానికి ప్రొడ్యూసర్ గారు ఓకే అనడం, హ్యాపీ జరిగిపోయింది. ఎవరు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు. 20 days అనుకున్న షూటు 18 daysలో ఫినిష్ చేసాం. వావ్, అందరు సపోర్టు, కెమెరామెన్స్ పిఎల్కే అన్న గారు అయితేనేమి, తర్వాత అందరూ ఆర్టిస్టులు. ఆమె హెబాబట్ చాలా బిజీగా ఉంది అప్పుడు, వదిలా 2కి డేట్ సజెస్ట్ చేయాలి, మనకి చేస్తా వచ్చింది, మన వర్క్ స్పీడ్కి వెళ్ళిపోతా ఉంది. తను ఈ అన్నారు ఇందాక చిన్న సినిమాల్లో పెద్ద హీరోయిన్ ఈవిడ, ఎన్ని సినిమాలు చేస్తుందో మనకి ఇక్కడ షూటింగ్ ఆడొక షూటింగ్ చేస్తూ ఉంటుంది. నైట్ షూటింగ్ చేసి మన దగ్గరికి వచ్చేది, మార్నింగ్ షూటింగ్ చేసి మన దగ్గరికి వచ్చేవాడు. అట్లాగా కోఆపరేట్. ఇంకా హీరో గారు అయితే మా అందరికన్నా ముందు లొకేషన్లో ఉండేవాడు. డెడికేషన్. 50 కిలోమీటర్ దూరంలో కూడా 5:45కి లొకేషన్ ఉండేవాడు. ఇంకా ప్రొడ్యూసర్ గారు నాకు ఫుల్ హ్యాండ్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి హ్యాపీ జరిగింది అంతా కూడా, ఫంక్షన్ అంతా కూడా. సూపర్. సో రేఖ గారు చెప్పండి, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చూస్తే నాకు ఎందుకు కిల్లర్ మీరే అనిపిస్తున్నారు. కిల్లర్లోనే కనిపిస్తున్నాను మీకు? నాకు అట్లానే అనిపించింది నాకు చూడంగానే. సో నా క్యారెక్టర్ జాను అండి దీంట్లో. ఓకే, అంటే మీకు ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా కనిపిస్తుంది నాలో, అప్పటి వరకు నేనేం చెప్పాలనుకోవట్లేదు. సో ఒక క్యూట్ అండ్ నాటీ క్యారెక్టర్ నాది. అలానే ఇంకొన్ని వేరియేషన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ. సో టీజర్లో చూశాను, టీజర్లో చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, అదే కిల్లర్ అన్నా నేను. మంచిగా చంపేసేది మీరేనే. ఓకే ఫైన్. సబ్జెక్ట్ వేరే వాళ్ళు చంపేస్తారు. ఓకే, నైస్. సో మీరు ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్స్తో పోలిస్తే ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సో ఎలా ఎలివేషన్ అవుతుంది ఈ క్యారెక్టర్ అనేది? సో నేను చేసిన ప్రతి దానికి కొంచెం వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు నేను. సో దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి నాకు దీంట్లో. సో అందువల్లనే నాకు శ్రీకాంత్ సార్ ఫస్ట్ చెప్పినప్పుడు లైక్ కాల్లోనే చెప్పారు నాకు,
ప్రీవియస్గా మేము ఒక సినిమాలో సార్ కో డైరెక్టర్ని వర్క్ చేశారు నేను అప్పుడు ఆ ఫిలిం చేస్తున్నప్పుడు. సో అప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు సార్ ఇలా ఒక ఫిలిం అనుకుంటున్నామా చేద్దాం అనుకుంటున్నాను నీతోటి చేద్దామంటే ఓకే సార్ చెప్పండి మీరు ఎప్పుడైనా చెప్పండి మనం మాట్లాడదామన్నా. నేను ఒకరోజు కాల్ చేసి ఇట్లా షూట్ అనుకుంటున్నాం అంటే సార్ ఏం సార్ స్టోరీ ఏం చెప్పరా నాకు అని అడిగితే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదమ్మా స్టోరీ అంటే యా సార్ నమ్ముతున్నాను అంటే కొంచెం జస్ట్ చిన్న లైన్ చెప్పండి అంటే ఇలా జాను క్యారెక్టర్ సో అండ్ సో అని చెప్పారు. ఓకే సార్ దాన్ని షూట్ చేస్తాను నేను. అమ్మాయి క్యారెక్టర్ విషయంలో గొడవలు కూడా నాకు పొట్టుది గారికి ఓకే. ఎందుకంటే ఫస్ట్ మనం అనుకున్నప్పుడు క్యారెక్టర్ లేదు కదా అది. అవును. ఒక చిన్న ఉంటుంది ఒక రోజు క్యారెక్టర్ అనుకున్నాం. దానికి మన హీరో గారు కూడా అడిగారు సార్ ఆ క్యారెక్టర్ పెంచితే బాగుంటుందేమో ఫినిషింగ్ అంటే ఆయన కూడా మంచి ఐడియా అనిపించింది అనుకొని అలా పెరుగుతా వచ్చాయండి. చాలా సినిమాల్లో అది వీరశంకర్ గారి క్యారెక్టర్ అట్లా పెరిగింది, హెబ్బాది కూడా అట్లాగే అన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రతి సినిమా చూస్తే ఆ విధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మారుతాడు, స్పాట్లో మారుతూ ఉంటాయి. దాన్ని కూడా పొట్టుదేవి గారు మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నైస్. సో బ్రో చెప్పండి, మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది అండ్ ఎక్కువగా బ్లాక్ సిగరెట్ ఎక్కువ తాగినట్టున్నారు. ఈ బ్లాక్ కదా అంటే సినిమాలో అది ఎవరు సజెషన్ అది? అంటే స్టైల్గా ఉంటుందని అది వాడదామని చెప్పాను. ఓకే. సో అదే అంటే అవునా? సీట్స్ బాగా తాగేవాళ్ళు. సినిమాలోనే మన చాలా డిఫరెంట్ సిగరెట్ తాగినప్పుడు చాలా కష్టంగా ఉంటుందో. అంటే ఇప్పుడు కొంచెం యూనిక్ గా కనబడాలని ఆ సిగరెట్స్ వాడామన్నమాట. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఒకేసారి ఒకే కాదు కదా, మళ్ళీ సిగరెట్ అదే లెవెల్లో ఉండాలి, అదే తీసుకోవాలి. పాపం షార్ట్స్ మీద తీసుకు చాలా ప్రాబ్లం అవుతుంది అప్పుడు స్మోకింగ్ అప్పుడు. సో అంటే క్యారెక్టర్ పేరు సత్యం. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే ఒక స్ట్రగుల్ కైండ్ ఆఫ్ ఉండే క్యారెక్టర్. అతను ఎలా తన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఫేస్ చేశాడు, దాన్ని ఎలా సార్ట్ చేయగలిగాడు అన్నట్టు ఉంటుంది. దాంతోపాటు నాతో పాటు హెబ్బా గారు చేశారు, రేఖా గారు చేశారు. సో మా ముగ్గురు మధ్య కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలో. అంటే ఆయన డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఒక మంచి మీకు ఫీస్ట్ లాగా ఉంటుంది అది చూడడం కూడా ఇవన్నీ. అంటే ఈ క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్లో ఎంతవరకు మ్యాచ్ అవుతుంది ఈ క్యారెక్టర్? నా రియల్ లైఫ్లో ఏం లేదు. అంటే ఈయన రాశారు కాబట్టి ఆయన రియల్ లైఫ్లో సంథింగ్ చాలా లింక్స్ ఉండుంటాయి. సో క్యారెక్టర్కి అంటే ఆయన చెప్పే విధానంతో అర్థమైపోయింది, అంత డీటెయిలింగ్తో చెప్పారనమాట. ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇప్పుడు అవ్వబోయేది ఆ క్యారెక్టర్కి అవ్వబోయేది కూడా అంత మంచి క్లారిటీతో చెప్పారనమాట. కొన్ని సార్ ఎట్లా ఉంటుందంటే మన రియల్ లైఫ్లో అనుకున్నట్టువి చాలా మంది డైరెక్టర్స్ పెన్ను పెట్టి దాన్ని బయట విజువల్ చేయాలనుకుంటారు. అవును. అటువంటివి నా లైఫ్లో జరిగిన కొన్ని బర్నింగ్ ప్రాబ్లమ్ చూశాను కాబట్టి అది బయటకు చెప్తే బాగుంటుందని చేశాను. ఒక ట్రాక్ వీళ్ళిద్దరి మీద ట్రాక్ రియల్ లైఫ్లో జరిగిన ట్రాక్ని వీళ్ళిద్దరి మీద పెట్టాము కూడా. ఓహో, అంటే ఇది ఇప్పుడు మీ క్యారెక్టర్ మీకు సింక్ చేయొచ్చు రియల్ లైఫ్లో బుద్ధిగా ఉంటుంది, కొంచెం సింక్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ప్రొడ్యూసర్ గారు, మీకు డైరెక్టర్ గారు ఈ స్టోరీ గురించి మీకు చెప్పినప్పుడు సో మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? ఓకే చేద్దాం అనుకున్నారా, లేదా కొంచెం టైం తీసుకుని ఓకే చేశారా, ఏంటి అసలు? లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పంగానే చేద్దాం అనుకున్నాను. అంటే ఏ నమ్మకం? అంటే స్టోరీ అని కాదు, అంతకుముందు పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఓకే. సో పర్సనల్గా కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన సినిమాలు ట్రై చేస్తూ ఉండేవాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సడన్గా చేద్దాం అనుకున్నాం ఇద్దరం. అంటే స్టోరీ ఫస్ట్ వినలేదు, ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నాం. సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఈ స్టోరీ రెడీ ఉంది మన దగ్గర. ఊరికి చిన్న పాయింట్ చెప్పాను అంతే. తర్వాత అంతా అడ్వాన్స్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత నేనే అడిగాను అమ్మాయిని చిట్టమ్మని ఇద్దరు కూర్చోబెట్టి ఒకసారి కథ వినండి అని అప్పుడు చెప్పాను వాళ్ళు. నేను మీకు తెలియలే కదని చెప్పాను. పాప కొన్ని పర్సనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ నైస్. అట్లా మొత్తం సెట్ లొకేషన్స్, షూటింగ్ లొకేషన్స్ మొత్తం ఎక్కడ జరిగినాయి ఓవరాల్? మొత్తం హైదరాబాద్ సరౌండింగ్స్, షామీర్పేట్, శంషాబాద్ అంతా హైదరాబాద్ అండి. ఓవరాల్ ఎన్ని డేస్ షూటింగ్ అంతా జరిగింది ఇదంతా? సార్ నేను ప్రొడ్యూసర్స్కి 20 days చెప్పానండి. 18 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేశాను. అందరూ బాగా ఆర్టిస్ట్ అందరూ సపోర్ట్ బాగా వచ్చింది. అందరూ కూడా సినిమా మీరు టీజర్ చూస్తుంటారు, అందరూ పెద్ద ఆర్టిస్ట్లే ఉన్నారు. అవును, రెగ్యులర్ బిజీ ఉండే ఆర్టిస్ట్లే ఉన్నారు. అందరూ కూడా మనం అడిగిన వెంటనే టైం అడ్జస్ట్మెంట్ చేశారు. వేరే షూటింగ్స్లో ఉన్న వాళ్ళ టీంతో మాట్లాడి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. అందరూ సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ నాకు టైటిల్ జస్టిఫికేషన్ కావాలండి. థ్యాంక్ యూ డియర్ ఏంటి అసలు? థ్యాంక్ యూ డియర్ ఎవరికి చెప్తున్నారు, ఏంటి ఆ జస్టిఫికేషన్ ఏంటి? ఎవరి క్యారెక్టర్ చెప్తుంది అంటే మనం ఒక వ్యక్తి నుంచి ఏదైనా నేర్చుకున్నా కానీ, మనం మార్పు పొందినా కానీ థ్యాంక్ యూ బాగా చెప్పే ఉంటారు. మీ వల్ల ఇలా బాగా నేర్చుకున్నాను. రేపు మీరు కూడా సినిమా చూసిన తర్వాత
ప్రొడ్యూసర్ గారితో అయితేనే ప్రొడ్యూసర్తో అయితేనే నాతో కూడా మీరు థ్యాంక్ యూ డియర్ అంటారు అనమాట. ఓ అట్లా సో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, నైస్ అండి, నైస్. అండ్ ఇప్పుడు మనకి సాంగ్ లాంచ్ మంచు మనోజ్ గారు చేశారు అండ్ టీజర్ లాంచ్ ఏమో వినాయక్ గారు. సో వాళ్ళిద్దరు రియాక్షన్ ఏంటి, వాళ్ళు చూసిన తర్వాత ఏమన్నారు? వినాయక్ గారు అయితే ఫుల్ హ్యాపీ. అయితే మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. ఇంకా మా మంచు మనోజ్ అన్న అయితే మంచు మనోజ్ గారు అయితే పర్సనల్ గా యా సాంగ్ ప్లే చేయమన్నారు. ఓకే, అండ్ మంచి కూర్చొని మొత్తం విన్నారనమాట పాట. సాంగ్ Song విని అంటే మంచిగా చాలా ఒకటి మంచిగా receive చేసుకోవడం అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళి కలిసాం మనోజ్ గారిని. అదే కొత్తగా వెళ్ళి కలిసినట్టు కాకుండా చాలా ఫ్రెండ్లీగా కూర్చోబెట్టుకుని Friendly గా, పక్కన ఆయన కూర్చోబెట్టి చైర్స్ లేకుండా కూడా చైర్స్ పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అంతా బేసికల్లీ భైరవంలో ఆయన పర్ఫార్మెన్స్ చూసారు. అవును. తినకు కూడా చెప్పలేదు. Weeks అది. మళ్ళీ లాంచ్ అయిన తర్వాత మనోజ్ గారు ఫోన్ చేశారు. అంటే ఇంకా మన హీరో గారు కూడా ఇంకా చెప్పలేదు. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే నా నెంబర్ పర్సనల్ గా ధనుష్కి ఇచ్చేసేయండి, ఫ్యూచర్ ఫిల్మ్స్ కి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయమన్నారు. చెప్పారు. సో 2 days కిందట ఫోన్ చేస్తున్నారు. సో మళ్ళీ అంటే ఆయనే ఫోన్ పర్సన్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. అంత సపోర్టివ్ గా తీసుకున్నారు మనోజ్ గారు. యా. అండ్ మీ క్యారెక్టర్లు చూసుకుంటే లైక్ చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి నాకు కూడా. సో మీరు దీనికి ఎటువంటి హోంవర్క్ చేశారు, లైక్ క్యారెక్టర్ అంతా బాగా రావడానికి ఆన్ స్క్రీన్? అంటే హోంవర్క్ అంటే మెయిన్ ఇన్పుట్స్ చాలా తీసుకున్నాను అనమాట సార్ దగ్గరే. సార్ కంటే ముందే చెప్పినట్టు ఆయనకు చాలా క్లారిటీ ఉండింది, క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఒక హార్డ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు అతను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట. సో ఆయనకి అడిగి చెప్తే ఆయన నేనేమైనా సరిగ్గా చేయకపోయినా ఆయన ఓపెన్గా చెప్పేసేవారు, ఇది కొంచెం మంచిగా చేయండి ఇంకా బెటర్గా ఉంటుంది అని. సో అలానే ఫ్లోలో ఇంకా వెళ్ళిపోయాము. సో బాగా జరిగింది ఆ పాట. సో మీ ఇద్దరి కాంబినేషన్స్ ఎంతవరకు ఉంటాయి ఆన్ స్క్రీన్ మీద? ఓకే, ఆ సస్పెన్స్ ఎట్లా ఉంటుంది అని? సస్పెన్స్ అని కాదు, సస్పెన్స్ మీరు చూడాలి. ఆయన నా పక్క నుంచి నా దగ్గర లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే నేను క్రియేట్ చేసి కాల్ లో కూడా వదిలనమాట క్యారెక్టర్. ఓకే, అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా అంటే ఫన్గా ఉంటుంది. అంటే చాలా వేరియేషన్స్ కూడా కనిపిస్తుంది మొత్తం సీన్స్ ఏదైతే వస్తాయో. సో చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మా ఇద్దరు క్యారెక్టర్ మెయిన్గా. సో అది కూడా అంటే అలానే హెబ్బా గారితో కూడా చాలా 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 మంచి వర్క్ అయింది. అవుతుంది నేను మంచి అమ్మాయిని అని రాస్తుంది. సో మీరు ఫస్ట్ ఫిలింకి ఇప్పుడు ఫిలింకి ప్రెజెంట్ మీరు నేర్చుకున్నది ఏంటి? అదే అండి, అంటే నేను రేంజ్ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు యాక్టర్గా నేను ఏ రేంజ్ వరకు ఇంకా పర్ఫామ్ చేయగలుగుతానని ఒక మీటర్ అనేది సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు తంత్ర అనేది బాగా వెరీ సటిల్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆ సినిమాలో. ఈ సినిమాకి వచ్చేసరికి అసలు చాలా డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. సో నేను అది తెలుసుకున్నాను, ఒక మీటర్ అనేది యాక్టర్కి మీటర్ అనేది సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక స్పెక్ట్రమ్ లాంటిది యాక్టింగ్ అనేది. సో డిఫరెంట్ ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని నాకు క్లియర్గా అర్థమైపోయింది ఈ సినిమాలో. నైస్. మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్ అంటే ఏం చెప్తారు? మీ అందరికి బాగా గుర్తుండిపోయింది ఫన్నీయెస్ట్ శ్రీకాంత్ గారే. ఆయననా? ఆయన ఎలా అంటే చాలా సీరియస్ మ్యాటర్ కూడా నవ్వుతూ చెప్తారు. ఓకే, కాసేపు అర్థం కాదు మనకి. అలాగే ఒక సీన్ లో అలా నిజంగా ఆయన నవ్వుతూనే సడన్ గా సీరియస్ అయిపోయారు ఒక సీన్ లో. అప్పుడు అనిపించింది. తర్వాత పక్కకి వచ్చి అన్నారు, లేదమ్మా క్యారెక్టర్ లో కొంచెం సీరియస్ గా నవ్వుతూ సడన్ గా సీరియస్ అయిపోయారు. అప్పుడు అనిపించింది, సార్ ఎందుకు సార్ నాకు ఎక్స్ప్రెషన్ కావాలని నేను ఇస్తాను కదా, కొంచెం చెప్పచ్చు. లేదమ్మా నాకు న్యాచురల్ గా కావాలండి. సో అది చాలా కాసేపు అర్థం కాలేదు నాకేమి. ఆ రోజు వర్షం పడుతుంది, లాస్ట్ షాట్ తీయాలి, ఇంకా సరదాగా జరుగుతూ ఉంది, కొంచెం ఫీల్ రావాలని ఒక ఏదో చేయాలి కదా అని చెప్పేసి పాపం దాదాపు 60-70 మంది ముందు అరిసేసాను. పాపం ఒక ఆర్టిస్ట్ని, హీరోయిన్ అందరం ముందు అరవకూడదు ఎవరు కూడా. లొకేషన్ సెట్ ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ అయినా కానీ గౌరవించాలి. ఆ రోజు అరిశాను. అమ్మా ఈరోజు మీడియా ముందు సారీ చెప్తాను, అది వాటిని అరవలేదు నేనేమి. ఓకే, తనలో ఫీల్ రావాలి అంటే అక్కడ తన బర్న్ బయటపడాలి. తన సింగిల్ టేక్ ఆర్టిస్టే, న్యాచురల్గా ఇచ్చారు, కళ్ళలో డిజైన్ లేకుండా ఇచ్చారు, కానీ ఇంకా కొంచెం సరదాగా అనిపించింది, చేసింది బాబు. సో నెక్స్ట్ ఇంకా సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. సుభాష్ ఆనంద్. ఓకే,
వండర్ఫుల్ మ్యూజిక్, ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఈ సినిమాకి సాంగ్ మీరు చూసారు సరే ఎంత లైక్ చేస్తున్నారో అందరూ కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్రాణం. ఓకే. ఒక సినిమా ఒక విజువల్ని ఇంపాక్ట్ తెలియాలి, దాన్ని ఆడియన్లో కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. ఓకే. ఆయన్ని పక్కన కూర్చోబెట్టి చేయించుకున్నాను. పాపం హెబ్బా పటేల్తో ఆయన 3 సినిమాలు చేశారు. బిజీ ఉంటారు, ఆయన రెగ్యులర్ చేస్తాను, కూర్చోబెట్టుకొని డే అండ్ నైట్ చేసాము. ఆ స్పాట్లో నేను చిన్న చిన్న చేంజ్ చెప్పినా కానీ చేశారు. లాస్ట్ ఒక చిన్న హమ్మింగ్ సాంగ్ పెట్టించాము, అన్నీ కూడా స్పాట్లో చేశారు పాపం ఆయన. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? మా గురువు గారు కృష్ణవంశీ గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన కోసం అంతే ప్రాణం ఇచ్చేస్తాం ఆయన కోసం. సో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? చిరంజీవి గారు. ఇంకా వేరే ఇంకో మీరు 50 సంవత్సరాల తర్వాత అడిగినా చెప్తాను నేను అదే. చిరంజీవి గారు ఎన్ని ఇంటర్వ్యూ చూస్తే చిరంజీవి సార్. ఓకే. సో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే? ఫస్ట్ ప్లేస్ లో మా పెద్దన్న గారిని పెడతాను ఎప్పుడు కూడా. దాని తర్వాత శ్రీహరి గారిని, ఆ తర్వాత వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని, ఇప్పుడు రామ్ చరణ్ గారిని. ఓకే. సో మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు చెప్తారు? ప్రొడ్యూసర్ కంటే వీళ్ళందరికీ యాక్టర్ గా నన్ను యాక్టర్ అడుగుతారు అనుకున్నాను. ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ అండి. దిల్ రాజు గారు అండి. వెరీ గుడ్. సో ఫైనల్గా మీ మూవీ గురించి మీరందరూ ఒకసారి మా ఆడియన్స్కి ఏం చెప్తారో చెప్పేస్తే. తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది పెద్ద హీరో సినిమా అయినా చిన్న సినిమా అయినా కానీ ఆదరిస్తారు. కాబట్టి మా సినిమా కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా ముందు వచ్చే విజయ్ అన్న సినిమా, విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. మా థ్యాంక్ యూతో వస్తున్న సినిమా సార్ మేడం విజయ్ సేతుపతి గారి సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటూ మా సినిమా కూడా మంచి హిట్ తెలుగు ప్రేక్షకులు అందిస్తారని కోరుకుంటున్నాను. ఓకే. సో మీరేం చెప్తారు? లవ్, ఎమోషన్, సోషల్ మెసేజ్తో మా థ్యాంక్ యూ డియర్ అండ్ ఫిలింతో మేము ముందుకు వచ్చేస్తున్నామండి. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు మాకు కావాలి. సో August 1st వచ్చి డెఫినెట్గా మా ఫిల్మ్ వాచ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రో మీరేం చెప్తారు మా ఆడియన్స్కి? సో August 1st మా థ్యాంక్ యూ డియర్ సినిమా రిలీజ్ అవబోతుంది. దీన్ని చాలా కష్టపడి తీశారు బాలాజీ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అలానే మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు. సో మీరు తప్పకుండా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఈ సినిమా చూశాక. ఎందుకంటే డిఫరెంట్ జానరస్ కూడా మిక్స్ చేసి చేశారు, అంటే వెరీ యూనిక్ అటెంప్ట్. సో మీకు తప్పకుండా ఎంజాయ్ చేయడంతో పాటు ఒక పవర్ఫుల్ మెసేజ్ కూడా దొరుకుతుంది ఈ సినిమాతో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు మీరు ఫైనల్. ఆగస్ట్ 1వ తారీఖున మా థ్యాంక్ యూ డియర్ సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్కి. సో అందరూ మీ సపోర్ట్ వచ్చి మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ ఒక కొత్త తరహాలో తీసాం సినిమా ఇది. సో యాక్టర్స్ పరంగా కావచ్చు, డైరెక్టర్స్ పరంగా అందరూ కొత్త వాళ్ళమే, అప్ టు ప్రొడ్యూసర్ నుంచి కొత్త వాళ్ళే. సో మీ అందరి సపోర్ట్ మాకు కంపల్సరీగా కావాలి. అండ్ మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలి. మంచిగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను August 1st. సో మీ అందరం కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.